ఓకే. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. మనము 11ఏలో ఫస్ట్ ఫేజ్ అంటే ఎర్లీ ఫేజ్ నేషనల్ మూవ్‌మెంట్ ద ఎర్లీ ఫేజ్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేషనల్ మూవ్‌మెంట్ ద లాస్ట్ ఫేజ్ నేర్చుకుందాం. ఇది మనకు 1919 నుండి 1947 వరకు. అంటే 1919 నుండి ఎక్కడైతే మనకు ఎర్లీ ఫేజ్ ఎండ్ అయిందో అక్కడ నుండి దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చేంత వరకైతే ఈ ఫేజ్ అయితే నడుస్తుంది. సో, దీంట్లో ముఖ్యాంశాలున్నాయి. కాబట్టి మీరైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వితిన్ సెకండ్స్‌లలో మనకైతే మంచి కంటెంట్ అయితే మేము అందిస్తున్నాము. మన దగ్గర తెలుగు, అలాగే సైన్స్, అలాగే మనకు సోషల్, అలాగే మనకు సీడీపీ క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. ఒక్కసారి ప్లేలిస్ట్‌లో వెళ్ళండి. అద్భుతమైనటువంటి క్లాసెస్ అయితే మీరు చూడొచ్చు. అలాగే మీకు కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆల్‌లో పెట్టండి. అన్ని అప్డేట్స్ వస్తాయి. వాట్సాప్‌కి లింక్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌కి లింక్ అవ్వండి. ఈ విద్యా, ఉద్యోగ సమాచారానికి పొందాలి అంటే కామెంట్ బాక్స్‌లో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఓకే. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అరైవల్ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎప్పుడొచ్చిండట? ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా. 1915 వచ్చిండట. ఎక్కడ నుండి? సౌత్ ఆఫ్రికా. ఎక్కడికి? ఇండియాకి. ఓకే. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. వెరీ కే. నెక్స్ట్ మనము ఈ ఇంపార్టెంట్ పాయింట్స్‌లో వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ చాలా ఇంపార్టెంట్‌గా మనకు 1915 తర్వాత క్యాంపెయిన్ అండ్ క్యాంపెయిన్, కైరా ప్రొటెక్ట్ మూవ్‌మెంట్ ఇది 1917లో, ఇది 1918లో, అలాగే మనకు అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్క్స్ ఎగిటేషన్స్ ఇన్ 1918లో అంటే దాదాపుగా అన్నీ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరికీ మనకు ఏమంటారు తెలుసుకోవడం జరిగింది. అంటే అతను కొంచెం పీపుల్‌కి ఒక తెలియస్తున్నారు. అరే! ఫలానా మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఇట్లా ఇట్లా మనకు మద్దతు ఇస్తున్నాడు. ఇది ఇతనికి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని కొంచెం బాగా అందరికీ తెలుస్తుందన్నట్టు. ఓకే. ఇంకొకటి మనకు రాలట్ యాక్ట్ అనేది ఉంది. దానికి సంబంధించి ఎగెనిస్ట్‌గా సత్యాగ్రహ చేద్దామని 1919లో మనకు ఎవరు? గాంధీజీ అయితే పిలుపునిచ్చారు. ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఫేజ్. ఓకే. ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే ద యాక్ట్ కర్బ్డ్ ఫండమెంటల్ రైట్స్ సచ్ యాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ స్ట్రెంథెన్డ్ పోలీస్ పవర్. అసలు మినిమమ్ ఫండమెంటల్ రైట్స్ కూడా లేకుండా చేస్తున్నాయి. పోలీసులు అరాచకాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఆ యాక్ట్ ద్వారా. అలాగే ఎనీ పర్సన్ హూ వాస్ సస్పెక్టెడ్ బై ద పోలీస్ ఆఫ్ బీయింగ్ ఏ టెర్రరిస్ట్ కుడ్ బి అరెస్టెడ్ అండ్ కెప్ట్ ఇన్ ప్రిజన్ వితౌట్ ట్రయల్. ఎవడైనా టెర్రరిస్ట్ లాగా లేకపోతే ట్రైట్ వాని మీద ఉన్నదనుకో, వాడిని పోయి పెట్టేస్తారట, అరెస్ట్ చేసేస్తారట. కానీ ఎలాంటి రీజన్ ఉండదు, ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండవు, ఎలాంటి వాళ్ళకు మనం ఏమంటాము జవాబుదారీతనం కూడా ఉండదు. అలా అంత క్రూరంగా ఉంటుందట. ఈవెన్ వెన్ ట్రైడ్ ఇట్ వుడ్ బి ఎ సీక్రెట్ ట్రయల్ in which even the tried person could not see in the evidence against him or her. ఒకవేళ విచారణ జరిగితే అతనికి తెలియకుండానే విచారణ జరుగుతుంది. తెలిసినా కూడా అతనికి కారణాలు కూడా చెప్పారట. అట్లా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, ఓకే, అండ్ అదర్స్ ఫెల్ట్ దట్ గవర్నమెంట్ హ్యాడ్ నో రైట్ టు రెస్ట్ పీపుల్స్ బేసిక్ నీడ్. వీళ్ళు ఏమనుకున్నారు? మహాత్మా గాంధీ అంటే మన వ్యక్తి, ఎవరు? ఇండియాకు. మహమ్మద్ అలీ జిన్నా అంటే పాకిస్తాన్. ఇక అప్పుడు కలిసి ఉండే కాబట్టి వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. ఓకే. మినిమం పీపుల్స్ బేసిక్ ఫ్రీడమ్ని వాళ్ళు అడ్డుకోవడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళకు హక్కు లేదు అని వీళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ దే క్రిటిసైజ్ ద యాక్ట్ యాజ్ డెవిలిష్. ఏంటిది? ఒక దయ్యం లెక్క. అండ్ ట్రైనాకల్. ఇట్లా ఈ 2 పదాలతోటి వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేశారు. గాంధీజీ ఆస్క్డ్ ఇండియన్ పీపుల్ టు అబ్జర్వ్ 6 ఏప్రిల్ 1919 ఏంటిది? నాన్ వైలేషన్ అపోజిషన్ టు దిస్ యాక్ట్. అంటే ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఏంటిది? మనకు రాలట్ యాక్ట్, రౌలట్ యాక్ట్. దీనికి అపోజిట్గా 6 ఏప్రిల్ 1919 రోజు మనమైతే నాన్ వైలేషన్ అపోజిషన్ అంటే మనము ఎలాంటి అహింస అన్నట్టు, అహింస పద్ధతిలో ఒకరోజు యుద్ధం వాళ్ళకు అని అయితే చేశారు. యాజ్ ద డే ఆఫ్ హ్యూమిలేషన్ అండ్ ప్రేయర్ అండ్ హర్టల్ స్ట్రైక్ సత్యాగ్రహ సభాస్ వేర్ సెటప్ టు లాంచ్ ద మూమెంట్.
ఇది అంతా కూడా స్ట్రైక్ చేయాలి. మనకు ఏంటిది హర్టల్ అంటే బంద్ బంద్ అన్నట్టు అట్లా చేసుకోవాలి. సత్యాగ్రహ సభాసు మెల్లగా మనము లాంచ్ చేయాలి అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ద రాలాట్ సత్యాగ్రహ టర్న్డ్ అవుట్ బి ద ఫస్ట్ ఆల్ ఇండియా స్ట్రగుల్ అగెనిస్ట్ ద బ్రిటిష్. ఇక్కడ టెట్ 2024లో 25కి సంబంధించిన టెట్లలో ఒక టెట్లో అడగడం జరిగింది. ఫస్ట్ ఏంటిదట, ఫస్ట్ ఇండియన్ మూమెంట్ ఏంటిది అని అవ్వడం జరిగింది. ఏంటిది మనకు ఇక్కడ ఏంటిది చెప్పండి? సత్యాగ్రహ మూమెంట్, సత్యాగ్రహ మూమెంట్. ఓకే, ఇది దేని మీద? రౌలాట్ యాక్ట్. ఓకే, ఎప్పుడు? 6th ఏప్రిల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ అడగడం జరిగింది, మళ్ళీ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనము ఆల్రెడీ ఇవన్నీ కూడా చదువుకున్నాం. మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 6th రోజు అయితే ఇది చేయడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఆల్ ఇండియా స్ట్రైక్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా మనకు 1919లోనే. ఇది మనకు 6th ఏప్రిల్ కదా, ఇది మనకు 13th ఏప్రిల్ నాడు ఉంటుంది. దీనికి సంబంధించింది మనం కూడా నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ జలియన్ వాలా బాగ్. ఇక్కడ మనకు అమృత్సర్లో పంజాబ్లో జరగడం జరిగింది. ఇది చాలా మనకు దుర్ఘటన అయినటువంటి, మనము దాదాపుగా 400 పీపుల్ని అయితే మనము కోల్పోవడం జరిగింది. ఎవరు? జనరల్ డయర్ అనేటువంటి వ్యక్తి, అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వ్యక్తి. ఇతను ఏం చేసిండు అంటే మన మీద కాల్పులు అయితే జరగడం జరిగింది పంజాబ్లో. అమృత్సర్ జలియన్ వాలా బాగ్ అని కూడా మనము, ఇది చాలా ఫేమస్ ఉన్నటువంటి సంఘటన. ఓకే, దాదాపుగా 1000s పీపుల్ ఇంజూర్ కూడా అయిపోయారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ సంఘటనల తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అతనికి ఉన్నటువంటి నైట్హుడ్ అనేటువంటి బిరుదును కూడా మళ్ళీ ఎవరికి? బ్రిటిష్కి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది 1906లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే ఢాకా అనేటువంటి ప్రాంతం, క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ మరి 19 సంవత్సరాలకు నెక్స్ట్ హిందూ మహాసభ, HMS హిందూ మహాసభ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది మనకు హిందూ ఆర్గనైజేషన్గా ఉంది, అదేమో మనకు ముస్లిం ఆర్గనైజేషన్గా. ఓకే, నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసిన వారు ముస్లింకి సంబంధించి. అలాగే పార్షన్ ఆఫ్ బెంగాల్కి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బెంగాల్ అనేది వెస్ట్ బెంగాల్ అలాగే ఈస్ట్ బెంగాల్గా మనకు విడదీసి ఇచ్చేసిర్రు 2 ముక్కలు. ఓకే, తర్వాత హిందూ మహాసభలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారు పండిత్ మదన్ మోహన్ మాల్యా గారు అయితే ఉన్నారు. అలాగే వారితో పాటు ఇంకా కూడా ఉన్నారు మనకు. ఓకే, మనము కమ్యూనలిజం అండ్ కమ్యూనల్ ఆర్గనైజేషన్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. దీంట్లో మనము ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1906లో అయితే మనకు ఆల్ ఇండియా ముస్లిం లీగ్, 1915లో అయితే మనకు హిందూ మహాసభ, అలాగే 1909లో బెంగాల్ పార్షన్ జరగడం జరిగింది. ఓకే, వాటి గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము క్యాలిఫట్ అగిటేషన్స్ అండ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి అయితే నేర్చుకుందాం. ఓకే, Caliphate agitation and the non-cooperation movement. The Caliphate issue was one such cause in 1920. The British imposed a harsh treaty on the Turkish Sultan or Khalifa. Turkish Sultan నే మనం ఖలీఫా అంటాం. ఇక్కడ ఒక హార్ష్ ట్రీటీ అయితే చేయడం జరిగింది. దాని గురించి కూడా ఒకసారి నేర్చుకుందాం. పీపుల్ వేర్ ఫ్యూరియస్ అబౌట్ దిస్ యాజ్ దే హ్యాడ్ బీన్ అబౌట్ ద జలియన్ వాలా బాగ్ మెసేజ్. ఆల్సో ఇండియన్ ముస్లిమ్స్ వేర్ కీన్ దట్ ద ఖలీఫా be allowed to retain control over Muslims' sacred places in the East while Ottoman Empire. The leaders of the Caliphate agitation, Muhammad Ali and Shaukat Ali, now wished to initiate a full-fledged non-cooperation movement. ఇక్కడ వీళ్ళు ఎందుకు చేసిర్రు ఈ మూమెంట్ అంటే, ఇక్కడ ఒట్టోమన్ ఎంపైర్ అప్పుడు పరిపాలించాడు కదా, దీనికన్నా ముందు అతను పరిపాలించినప్పుడు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ప్రదేశాలు ఉండే, ముస్లిమ్స్కి సంబంధించినటువంటి గ్రామాలు ఉండే. ఆ ప్రదేశాలు, ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి ముస్లిమ్స్కే అందించాలి అని అయితే వీళ్ళు మహమ్మద్ అలీ, షౌకట్ అలీ వీళ్ళైతే చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరూ మళ్ళీ ఏంటిది, వీళ్ళు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి కూడా చాలా మద్దతు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ కాంగ్రెస్ అండ్ మహాత్మా గాంధీ. కాంగ్రెస్ ఏం చెప్పింది? అగెనిస్ట్ పంజాబ్ రాంగ్స్. పంజాబ్ రాంగ్స్ ఇస్ నథింగ్ బట్ జలియన్ బాగ్, అంతే కదా, పంజాబ్లోని అమృత్సర్లోనే కదా జరిగింది. ఓకే, దానికి సంబంధించి వీళ్ళు అపోజ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే నాగ్పూర్లో 1920లో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దాని నుండి వీళ్ళకు ఒక మద్దతుగా జరిగి వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1921 టు 1922. ఇక్కడ ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా కోఆపరేషన్ చేయొద్దు, అంటే విదేశీ వస్తువులను వాడకుండా విదేశీ స్కూల్స్, విదేశీ సంబంధించినటువంటి ఏ వస్తువుని కూడా వాళ్ళు వదలలేదు, అన్నిటికీ రిఫ్యూజ్ చేసారు. సో మళ్ళీ ఇప్పుడు పీపుల్ టు స్పిన్ దేర్ ఓన్ కాటన్ అనే చక్ర, దిస్ క్లాత్ ఈస్ నోన్ యాజ్ ఖాదీ. ఖాదీ బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క బట్టలు వెస్ట్రన్ కల్చర్ అన్నీ కూడా తీసేసిర్రు. అలాగే ఇదంతా ఎందుకు అంటే టు మేక్ కంట్రీ సెల్ఫ్ రిలయంట్, మనకు సంబంధించి మన సెల్ఫ్ స్వతహాగా వాళ్ళకు చూపెట్టాలి వాట్ ఈస్ ఇండియా అని. సో వాళ్ళ వచ్చేటువంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా రిఫ్యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక సూపర్ ఉద్యమం చీరాల పేరాల ఉద్యమం. చీరాల పేరాల ఉద్యమం గుంటూరు జిల్లాలోని ఏపీలో జరగడం జరిగింది. ఓకే, ఏపీలోని గుంటూరు జిల్లాలో జరగడం జరిగింది. దీని గురించి మనం నేర్చుకుందాం ఒక్కసారి. ఇక్కడ గుగ్గిరాల గోపాలయ కృష్ణయ్య వ్యక్తి ఏం చేసిండు? ఈ ప్రజలు ఎవరైతే ఆ చీరాల పేరాల ఉన్నటువంటి 2 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 40,000 ఏదో సంథింగ్, అంటే ఫస్ట్ 4,000కి సంబంధించి కట్టాలి వాళ్ళు పన్ను. దాన్ని మున్సిపల్ బాడీ చేస్తున్నారు. నార్మల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ లాగా ఉండి మున్సిపల్ బాడీ చేస్తే ఏమవుతుంది? టౌన్ అయిపోతుంది. విలేజ్ నుండి టౌన్ అయిపోతే చాలా మనకు ట్యాక్సెస్ అయితే ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టాలంటే వీళ్ళు వేరే గ్రామంతో మైగ్రేట్ అయిపోతారు. అంటే వేరే ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి గ్రామంలో వీళ్ళు ఏం చేస్తారు? ఆ పన్నును కట్టకుండా ఉండాలంటే వేరే గ్రామంలో వెళ్ళాలి. ఆ గ్రామంలో ఎవడు లేకపోతే పన్ను కూడా ఎవడు కట్టడు అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చెప్తాడు. అలాగా వాళ్ళని తీసుకోపోతాడు. ఎక్కడికి? ఆ గ్రామం పేరు రామ్నగర్ అని అయితే పెట్టడం జరిగింది. అది దాదాపుగా మనకు వీళ్ళు 11 months ఉన్నారు, అయినా కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో మళ్ళీ తిరిగి ఆ గ్రామానికి వచ్చేసారు. సో ఇది చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మూమెంట్ అప్పుడు. ఓకే, పవర్ఫుల్ మూమెంట్స్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ల్యాండ్ రెవెన్యూస్ బై ద పీసెంట్స్. ఇలాంటి పన్ను కట్టకుండా, ఇలాంటి మనకు ఏంటిది ల్యాండ్ రెవెన్యూ ట్యాక్సెస్ కట్టకుండా ఒక మూమెంట్ చేశారు అంటే అది చీరాల పేరాల మూమెంటే. దానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అది ఎక్కడ జరిగింది అంటే గుంటూరులో జరిగింది, ఆంధ్రప్రదేశ్. ఎన్ని నెలలు జరిగింది అంటే 11 నెలలు జరిగింది. అక్కడ ఏ ప్రాంతం, ఆ ఊరు కొత్తగా ఉన్నటువంటి ఊరు పేరేంటిది అంటే రామ్నగర్. ఓకే, ఇది ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఫారెస్ట్ సత్యాగ్రహ అయితే జరిగింది. ఇది కూడా మనకు ఏపీలోనే జరిగింది. పల్నాటి తాలూకా ఆఫ్ గుంటూరు జిల్లా, అలాగే రాయచోటి తాలూకా, ఇది కడప జిల్లా. ఇవి 2 కూడా ఏపీలోనే ఉన్నాయి. ఓకే, ఏంటిది మరి ఫారెస్ట్ సత్యాగ్రహ అంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఎవరు మన షఫర్ట్స్ ఉంటారు కదా, మన గొర్రెల కాపరి, అలాగే మనకు బర్రెలు, ఈ మన ఆవులు, ఇవన్నీ వీళ్ళు మేపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంపోజ్ చేయడం జరిగింది. ట్యాక్సెస్ కట్టాలి అట్లా ఇట్లా అని బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు దాన్ని బ్రేక్ చేసి మా యొక్క అడవులు, గాంధీజీ మనకు స్వరాజ్యం వస్తుంది. సో ఆ కోణంలో వీళ్ళు వాటి మీద ఎగ్నిస్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఫారెస్ట్ సత్యాగ్రహగా పరిగణిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇన్ ద లేట్ ఫేసెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ గాంధీజీ అడాప్టెడ్ చక్ర హ్యాజ్ ఎ సింబల్ ఆఫ్ స్వదేశీకి సంబంధించి సింబల్ని మనం ఏ రకంగా చేయడం జరిగింది అంటే ఏ సింబల్ చేయడం జరిగింది అంటే చక్ర అనే సింబల్ అయితే చేయడం జరిగింది. అది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ద హ్యాపెనింగ్స్ అయితే ఉంటుంది. ద హ్యాపెనింగ్స్ సంబంధించి 1920, 22 నుండి 29 వరకు అయితే ఉన్నాయి. ఓకే, మనం ది హ్యాపెనింగ్స్ కూడా నేర్చుకుందాం. చౌరీ చౌరా పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన అయితే జరిగింది. మనకు 22 పోలీసులు, అలాగే మనకు కొందరు ఇంకా పోలీసులు అయితే గాయపడ్డారు. దాంట్లో 22 మంది చనిపోవడం జరిగింది. ఇది ఫిబ్రవరిలో జరిగింది, 1992లో సంఘటన. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 1992 అలాగే 22 22 మంది అయితే చనిపోవడం జరిగింది. ఎక్కడ? చౌరీ చౌరా. అప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది సడన్గా స్టాప్ చేయడం జరిగింది ఈ సంఘటన వల్ల. ఓకే, ఇక్కడ మనకు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆ గ్రామస్తులు, గ్రామ రైతులే. ఓకే,
ఇదైతే మనకు ఇంపార్టెంట్ పాయింట్ చౌరీ చౌరా పోలీస్ స్టేషన్ సంఘటన గురించి. నెక్స్ట్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 1930లో వచ్చింది. దీనికి సంబంధించి కూడా మనం ఇంపార్టెంట్గా నేర్చుకుందాం. దీని తర్వాత మనకు ఆర్ఎస్ఎస్ గురించి అయితే ఒకసారి నేర్చుకుందాం. ఆర్ఎస్ఎస్ అలాగే సిపిఐ ఇవి రెండు మేజర్గా మనకు రెండు ఇది వీటి యొక్క ఐడియాలజీస్ వేరేగా ఉన్నాయి, కానీ మేజర్ ఆర్గనైజేషన్స్గా తర్వాత ఇవి రూపొందుకున్నాయి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అంటే మనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది మనకు 27th సెప్టెంబర్ అలాగే 1925లో అయితే ఫార్మేషన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సిపిఐ. ఓకే, ఇది మనకు 17th అక్టోబర్ 1920లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ 20స్లో ఇవి మేజర్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఆర్ఎస్ఎస్ అనేది టోటల్ ప్యూర్ హిందూ ఆర్గనైజేషన్. ఓకే, సిపిఐ అంటే మనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ సివిల్ ఒబీడియన్స్ మూమెంట్ సాల్ట్ సత్యాగ్రహ గురించి అయితే నేర్చుకుందాం. లాహోర్లో ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు నెహ్రూ ప్రెసిడెంట్షిప్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు 1929లో ఈ మీటింగ్ జరగడం జరిగింది. అలాగే మనకు 26th జనవరి నాడైతే మనము దాన్ని పూర్ణ స్వరాజ్గా అయితే మనము ప్రకటిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు 6th ఏప్రిల్ ఆర్ మనము మార్చ్ 12th ఈ రెండు డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి మనం. మార్చ్ 12th 1930 ఇది ఒకటి. మళ్ళీ ఈ డెస్టినేషన్ అనేది 6th ఏప్రిల్ నాడు ఎండ్ అయింది. ఏంటిది మరి ఇది జర్నీ అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే సబర్మతి ఆశ్రమం నుండి దండి అనేటువంటి ప్రాంతానికి గాంధీజీ అయితే సత్యాగ్రహ ర్యాలీ అయితే తీయడం జరిగింది. దీనికి దాదాపుగా మనము 24 days అయితే పట్టడం జరిగింది. ఓకే, గుజరాత్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, గుజరాత్ ఇక్కడనే ఆ సీ కోస్ట్ ఏరియా నుండి మళ్ళీ సీ కోస్ట్ ఏరియా వరకు అన్నట్టు బ్రేక్ ద గవర్నమెంట్ సాల్ట్ లాస్. ఉప్పు మీద ఉన్నటువంటి లాస్ని బ్రేక్ చేయడానికి దండికి వెళ్ళాలి. అది ఎక్కడి నుండి? సబర్మతి ఆశ్రమం నుండి. ఓకే, అదైతే చేయడం జరిగింది. ఎంతమందితో స్టార్ట్ అవ్వడం జరిగింది? 78. ఓకే, ఎన్ని రోజులు? 24. ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చ్ 12, 1930. తర్వాత 6th ఏప్రిల్ 1930కి అక్కడ రీచ్ అవ్వడం జరిగింది. ఇక మధ్యలో చాలామంది రావడం జరిగింది. అంటే దాదాపుగా 110 మంది అయితే చంపడం జరిగింది ఈ ర్యాలీలో. ఓకే, దాదాపు 300 పీపుల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళ నుండి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే 90,000 మంది పైగా కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళు ఎంత అంటే 375 కిలోమీటర్స్ అయితే నడవడం జరిగింది. ఓకే, ఇవి అయితే వీటికి సంబంధించిన మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1935లో ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అయితే చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇది. దీనికి ప్రొవిజనల్ అటానమీ ఎలక్షన్స్కి సంబంధించి లెజిస్లేటర్స్కి సంబంధించి ఇక్కడ ఎలక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో మన వాళ్ళు 7/11 11 సీట్లలో 7 సీట్స్ మన వాళ్ళే గెలవడం జరిగింది. ఈ యాక్ట్ వచ్చింది 1935, ఎలక్షన్ అయిందేమో 1937. ఓకే, కాంగ్రెస్ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఇన్ 7/11 ప్రావిజన్స్ అంటే 11 అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఆ రాష్ట్రాలకు సంబంధించి దాంట్లో 7 రాష్ట్రాలలో మన వాళ్ళే ఏంటిది ఆ రాజ్యాన్ని గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఇక ఇది ముగియగా ఒక 2 సంవత్సరాల తర్వాతనే ఏమైంది? సెప్టెంబర్ 1939లో ఏమొచ్చింది మనకు? వరల్డ్ వార్ 2 వచ్చింది. వరల్డ్ వార్ 2 వచ్చేసి దీన్ని మనకేమంటారు, మన వాళ్ళు ఏమన్నా అడిగిర్రంటే మేము వరల్డ్ వార్ 2లో మీకు సపోర్ట్ చేస్తాం కానీ మాకు స్వాతంత్రం ఇచ్చేయండి అని అన్నారు. లేదు మేము ఇట్లా ఇస్తాం, మేము దోచుకోవడానికి వచ్చినామని వాళ్ళు అన్నారు. సరే మీరు దోచుకోండి, మేమైతే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నామని మన వాళ్ళు అన్నారు. దాంతో మన యొక్క ఆ పవర్స్ కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే వరల్డ్ వార్ 2లో ఏమైందో కూడా మనం చూద్దాం. జర్మనీ మళ్ళీ అక్కడ కూడా జర్మనీ ఉండే ఫస్ట్ వరల్డ్ వార్. జర్మనీ పార్టీ ఏమిటి? మన హిట్లర్కి సంబంధించి నాజీ పార్టీ ఒకవైపు, ఇది మనకు దీనికి సంబంధించి జపాన్ అలాగే ఇటలీ, వీళ్ళు ముగ్గురు ఒకవైపు. నెక్స్ట్ ఇంకొకటి బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్, అలాగే తర్వాత లాస్ట్కు యుఎస్ఏ కూడా జాయిన్ అయింది. ఇవి ఇట్లా అయితే మనకు యుద్ధం స్టార్ట్ అవ్వడం జరిగింది. బ్రిటన్ వాళ్ళు అంటే ఏదైతే ఉందో అలైడ్ కంట్రీసే గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్స్ ఆర్మీ అంటే ఇది రష్యా అండి. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అన్నట్టు.
రష్యా ఆర్మీ ఏం చేసింది, ఇక్కడ బెర్లిన్ అనేటువంటి ప్రాంతాన్ని అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. నెంబర్ 1 సంఘటన. నెంబర్ 2 సంఘటన ఏంటిది అంటే యూఎస్ఏ డ్రాప్డ్ ఆటమ్ బాంబ్ ఓవర్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్. ఇది నెంబర్ 2 ఆటమ్ బాంబ్ చేయడం జరిగింది. అది చాలా బాధ కలిగించేటువంటి ఘటన. స్టిల్ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాలలో, ఆ హిరోషిమా నాగసాకి ప్రాంతాలలో కనీసం గడ్డి పోచ కూడా మొలవడం లేదు. అంత డేంజరస్గా చేయడం జరిగింది అది. సో దాంతోటైతే మనకు వరల్డ్ వార్ 2 అనేది అయితే ఆగిపోయింది. నెక్స్ట్ మనకు సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ గురించి అయితే నేర్చుకుందాం. సుభాష్ చంద్రబోస్ హ్యాడ్ బీన్ ఏ స్వరాజిస్ట్ అండ్ ఏ రాడికల్ నేషనలిస్ట్. హీ ఆర్గనైజ్డ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ. అదేమో ఐఎన్సి అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇదేమో ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, విత్ ద కోఆపరేషన్ ఆఫ్ రాస్ బిహారీ బోస్. రాస్ బిహారీ బోస్కి కోఆపరేషన్ చేసి ఇక్కడ బర్మాలో అండ్ అండమాన్స్లో ఈ ఐఎన్ఏ అనేది ఆర్గనైజ్ చేసిండు. నెక్స్ట్ ఐఎన్ఏ కన్సిస్టెడ్ ఆఫ్ మోర్ దెన్ 60,000 సోల్జర్స్. 60,000 పైగా కూడా వీళ్ళకు సోల్జర్స్ ఉన్నారు. ఈ రిసీవ్డ్ ద హెల్ప్ ఆఫ్ జపనీస్ ఇన్ దిస్ ఫైట్. ఆ వరల్డ్ వార్లో కూడా వీళ్ళు జపనీస్ వాళ్ళది ఏంటిది హెల్ప్ చేయడం జరిగింది. ఆన్ 21 October 1943 ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా ఆజాద్ హింద్ వాజ్ సెటప్ ఇన్ ఏ సింగపూర్లో ఇంకొకటి ఏం చేసిండంటే 21 October 1943 నాడు మనకు ఆజాద్ హింద్ ఇండిపెండెంట్ ఇండియాకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్ లాగా అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ March 18, 1944కి చూసుకున్నట్లయితే ఐఎన్ఏ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. ఇంట్లో బర్మా నుండి క్రాస్ అయ్యి మనకు ఇండియాలో అయితే రావడం జరిగింది. ఏ స్లోగాన్ తోటి రావడం జరిగింది, ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఆన్ టు ఢిల్లీ అనేటువంటి స్లోగాన్ తోటి రావడం జరిగింది. ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్ అండి. ఈ ఢిల్లీ చలో ఎప్పుడు రావడం జరిగింది, 18 March 1944. ఎక్కడి నుండి, బర్మా నుండి ఇండియా. ఓకే, నెక్స్ట్ అదే మార్చిలో 1944లో ద ఇండియన్ ఫ్లాగ్ వాస్ హోస్టెడ్ ఇన్ కోహిమా. ఇది మనకు 2023కి సంబంధించి టెట్ బిట్టండి. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ అంటే మనకు కోహిమాలో. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ విత్ ద చేంజ్ ఆఫ్ ఫార్ట్యూన్స్ ఇన్ ద వార్, ద లాంచింగ్ ఆఫ్ ఏ కౌంటర్ అఫెన్సివ్ బై ద బ్రిటిష్ ఇన్ ద వింటర్ ఆఫ్ 1944-45 and the final defeat of Japan in the Second World War, the INA మూమెంట్ కొలాప్స్డ్. ఇక్కడ జపనీస్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసారు కదా. అంటే ఇక్కడ గాంధీ ఎటున్నాడు, బ్రిటన్ వైపు ఉన్నాడు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ ఎట్టున్నాడు, జపనీస్ వాళ్ళ వైపున్నాడు. అంటే వీళ్ళని ఓడించి మన స్వతంత్రం తీసుకుందాం, వానికి అడిగేది ఏంది అని ఆ టైప్లో వెళ్ళిపోయిండు. ఐఎన్ఏ అనేది బ్రిటన్కి అగెనిస్ట్గా చేసింది, కానీ జపాన్ ఓడిపోయింది కదా. సో ఐఎన్ఏ అనేది కొలాప్స్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ 23rd August 1945 నాడు సుభాష్ చంద్రబోస్ అనేవారు రిపోర్టెడ్ ఆధారంగా మనకు అతను మరణించడం జరిగింది. ఎట్లా అంటే బ్యాంకాక్ నుండి టోక్యోలో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అని అయితే మనకు చెప్పడం జరిగింది, కానీ అది నిజమా కాదా అనేది కూడా మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి క్విట్ ఇండియా మూమెంట్, ద లాస్ట్ మూమెంట్ ఇన్ ఇండిపెండెన్స్. ఓకే, ఇదే లాస్ట్గా. ఫస్ట్ ఏంటిది, సత్యాగ్రహ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవైతే లాస్ట్గా మనం పరిగణించవచ్చు. ఇది 8th August 1942 బాంబేలో జరిగినటువంటి మీటింగ్ నుండి అయితే ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. డూ ఆర్ డై, చెయ్యి లేకపోతే చచ్చిపో, అంతే. ఇక ఇది లాస్ట్గా, ఇది ఎట్లాగో ఇది ఒక్కటే అవకాశం వరకు, ఇది ఇది పోతే మాత్రం ఉండదు ఇక అని గాంధీజీ చెప్పిండు. బ్రిటిష్ రూల్ మస్ట్ ఎండ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ డే 9th August 1942 ఫస్ట్ రోజు చేసిన నెక్స్ట్ డేనే గాంధీ, నెహ్రూ, ఆజాద్, పటేల్, తర్వాత రాజేంద్ర ప్రసాద్, తర్వాత ఆచార్య, తర్వాత కృపాల్ని, ఇవందరూ కూడా మద్రాసు, బాంబే ఎఫెక్ట్ స్ట్రైక్స్ చేసారు కదా. సో మనకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము దాదాపు 90,000 మంది అయితే పీపుల్ని అయితే అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్ 1943లో. అలాగే 1,000 మందిని అయితే చంపడం జరిగింది. ఇట్లా వివిధ ప్రాంతాల నుండి వాళ్ళకైతే ఒక ప్యారలల్ గవర్నమెంట్గా ఎట్లా యూపీ, బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, తర్వాత మహారాష్ట్ర, ఏపీ, ఇది ఏంటిది 1942 1944 వరకు. అంటే వీళ్ళే సొంతంగా ప్రకటించుకుందాం అని చెప్పడం జరిగింది. అలాగే జాయింట్ కాంగ్రెస్ లీగ్ గవర్నమెంట్ ఇన్ ద యునైటెడ్ ప్రొవిన్సెస్ ఇన్ 1937. ఇదేంటిది, ఇక్కడ కాంగ్రెస్, లీగ్, ఇవి రెండు కూడా కలిసి మనము చేద్దామన్న కాడికి గొడవ వచ్చింది.
ఆ గొడవ కాస్త డిమాండ్ ఫర్ పాకిస్తాన్ అయిపోయింది. ముస్లిమ్స్ వాళ్ళైతే విడిపోయారు. తర్వాత మార్చి 1946 బ్రిటిష్ క్యాబినెట్ ఏం చేసింది, ఒక ముగ్గురినైతే స్వతంత్రం ఇద్దాం వీళ్ళకు అని పంపించింది. దాంట్లో ఒకడు ఎవరు, స్ట్రాఫర్డ్ క్రిప్స్, తర్వాత పెతి క్లారెన్స్, తర్వాత అలెగ్జాండర్. ఢిల్లీకి అయితే పంపించడం జరిగింది. ఢిల్లీకి పంపించి ఏమైంది అని అంటే ఒక డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడు అంటే 16th ఆగస్టు 1946 నాడైతే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చేసిండు వాళ్ళు, అల్లర్లు కూడా చేసిర్రు. ఏంటిది, మాకు వద్దు, మేము కలిసే ఉంటామని ఇండియా వాళ్ళు చెప్పిర్రు. ముస్లిం వాళ్ళు మాకు సపరేట్గా ముస్లిం స్టేట్, ముస్లిం కంట్రీ కావాలి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్కు అపాయింటెడ్ ఏంటిది, ఇక్కడ విసోర్ని అపాయింట్ చేసిర్రు. లాస్ట్కు వీళ్ళకు స్వతంత్రం ఇచ్చిర్రు. ఇక పాకిస్తాన్ ఏం చేసిర్రు, 14th ఆగస్టే మాకు స్వతంత్రం వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. మన వాళ్ళు 15th ఆగస్ట్ వచ్చిందని మనము